సిబిఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత 14 వరకు కస్టడీ, 15న హాజరు కావాలని రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ కస్టడీ నుంచి సిబిఐ ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటికే ఆమెను అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన సిబిఐ లోతుగా విచారించేందుకు 5 రోజులు కస్టడీ కోరుతూ గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో భాగంగా కవితను శుక్రవారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు సిబిఐకి హాజరుపరిచింది. అప్రూవర్ల వాంగ్మూలం ఆధారంగా కవితను ప్రశ్నించేందుకు 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరింది. సిబిఐ వాదనలు విన్న తర్వాత మరి రౌజ్ అవెన్యూ కోర్టు బెయిలిస్తా అయ్యేదన్నది పక్క విషయం. మొత్తానికి అయితే సిబిఐ కస్టడీ అని చెప్పేసి ఈ కస్టడీ అని చెప్పేసి 100 కోట్ల రూపాయల స్కామ్లో కవితను బయటికి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అటు అరవింద్ కేజ్రీవాల్ను కూడా ఈరోజు బయటికి రాకుండా ఆయనను జైల్లో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు వీళ్ళు అని అంటే 100 కోట్ల రూపాయల అవినీతి చేసిరు అని చెప్పేసి లిక్కర్ స్కామ్. మరి 13,000 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బండ్ల స్కామ్ చేసినటువంటి వాడిని ఏమనరు. ఈరోజు 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేస్తున్నటువంటి అంబానీ అదానీ లాంటి వాళ్ళ జోలికి కూడా పోరు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే వీళ్ళు సర్వెంట్లుగా పోతారు అవసరమైతే, జ్యూసులు అందియడానికో లేకపోతే ఇంకో అన్ని తీయడానికో. ఈరోజు ఒక్కొక్క సినిమాలో యాక్టింగ్ చేసేటువంటి వ్యక్తికి, యాక్టర్స్కి 5 కోట్లు 10 కోట్ల రూపాయలు ఇచ్చి కేవలం పెళ్ళికి వచ్చి వేదిక మీకు ఎక్కి ఎగిరినందుకు 10 కోట్లు 5 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి అంత పెద్ద స్కామర్లకి వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు జరుగుతూనే ఖర్చే ఒక్కొక్క వ్యక్తికి 10 కోట్ల రూపాయలు ఇచ్చి పిలిపించుకున్నటువంటి వ్యక్తి మరి వాలంటీర్ స్కామ్లకు సంబంధించిన విషయంలో ఒక్కసారి మాట్లాడు. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 13,000 కోట్లు సంపాదించినటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా మాట్లాడు దాని మీద. అంటే వాళ్ళ స్కామ్ గురించి ఒక్కసారి మాట్లాడరు. సిబిఐ ఎంక్వైరీ ఉండదు, దాని మీద ఈడీ ఉండదు, ఐడి ఉండదు, ఏది ఉండదు. అంటే ప్రతిపక్ష నాయకులు ఎవరున్నారు, బీజేపీ నాయకులు చేస్తున్న దాంట్లో 1% కాదు. ఈ ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి ఏ స్కామ్ అయినా కానివ్వండి, ప్రతి స్కామ్ మీరు ఏ స్కామ్ అయినా తీసుకోండి. ఈరోజు లిక్కర్ స్కామ్ అనేది 100 కోట్ల రూపాయల అవినీతిలో భాగంగా కవితను అరెస్ట్ చేశారు కదా. మరి ఇదే బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి 1,00,000 కోట్ల అవినీతికి సంబంధించిన విషయంలో ఒక్క మీద కేసు నమోదైందా? అంతెందుకండి, బరాబర్ ఈరోజు కల్వకుంట్ల కవిత అనే వ్యక్తి బీజేపీ పార్టీలో చేరి బీజేపీ కండువా కప్పుకుంటే కల్వకుంట్ల కవిత గారు అసలు లిక్కర్ స్కామ్లో ఆమె పేరే లేదు, అనవసరంగా ఆమెను ఇబ్బంది పెట్టింది ఈడీ అని చెప్పేసి నరేంద్ర మోడీ మాట్లాడుతుంది. ఈరోజు 1,000 కోట్ల రూపాయల స్కామ్ చేసినటువంటి మాధవీలతను తీసుకొచ్చి పార్టీలో చేర్చుకొని ఆమె అసలు పార్టీ సభ్యురాలు కాదు, ఆమె పార్టీకి సభ్యత్వం లేదు, ఆమె పార్టీ నాయకురాలే కాదు. ఇది రాజాసింగే చెప్పింది డైరెక్ట్గా. అసలు సభ్యత్వం లేనటువంటి మీ టికెట్ ఎట్లా ప్రకటించారని ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత గంట సేపటికి ఆమె పోయి బీజేపీలో సభ్యత్వం తీసుకున్నది. అంతటి సిగ్గుమాలినటువంటి వ్యవస్థ బీజేపీలో ఉంటుంది. మరి రాజాసింగ్ మనోభావాలు దెబ్బతిన్నాయా అంటే అది కాదు విషయం. అక్కడ రాజాసింగ్ చెప్పినటువంటి అంశం ప్రకారంగా మాధవీలతకు బీజేపీలో సభ్యత్వం లేదు, కానీ ఆమెకు టికెట్ ప్రకటించారు. ఎందుకు ప్రకటించారు అని అంటే 100 కోట్ల రూపాయల స్కామ్లో కవితను అరెస్ట్ చేసినట్టుగా 1,000 కోట్ల రూపాయల స్కామ్ చేసి విరించి హాస్పిటల్ పేరుతో 1,000 కోట్ల రూపాయల స్కామ్ చేసినటువంటి మాధవీలత మీద మాత్రం కేసులు కాకుండా ఉండడం కోసం ఆమె బీజేపీ కాలు మొక్కింది. బీజేపీ నాయకులు కాలు మొక్కితే ఆమెకు టికెట్ ఇచ్చారు. ఈరోజు ఆమె మొత్తం అసదుద్దీన్ ఓవైసీ మీద నేనే పోటీ, అసదుద్దీన్ ఓవైసీని ఓడిస్తున్నా, అసదుద్దీన్ ఓవైసీ అంతూ చూస్తా అని మాట్లాడుతుంది. ఈరోజు ఇట్లాంటి శుద్ధపూసలను తీసుకొచ్చి దమ్ముండేది కిషన్ రెడ్డి బండి సంజయ్ నిలబడతాడు మరి అసదుద్దీన్ ఓవైసీ మీద. ఎందుకు అని అంటే అటు అసదుద్దీన్ ఓవైసీ గెలవాలి, వీళ్ళ కోరిక అదే, ప్లస్ వీళ్ళు గెలవాలి. కాబట్టి ఆడి పోయి కిషన్ రెడ్డి నిలబడితే కిషన్ రెడ్డి ఓడిపోయినా నష్టమే, అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోయినా నష్టమే. కాబట్టి ఆయన గెలవాలి, వీళ్ళే గెలవాలి. కాబట్టి బీజేపీ ఆడే డ్రామా అనే విషయం ఈ మాధవీలత అనే వ్యక్తులకు తెలియదు, వీళ్ళకి మెదురు పని లేదు, ఏం మాట్లాడతారో అర్థం కాదు. మొన్న కూడా ఆప్కి అదాలత్ అనే కార్యక్రమంలో ఆమె మాట్లాడుకుంటూ టెలిప్రాంప్టర్ యూజ్ చేసిందనే విషయం మొత్తం వైరల్గా మారింది. టెలిప్రాంప్టర్ క్లియర్గా ఆమె టెలిప్రాంప్టర్ వాడేటువంటి ఫోటోలు క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఆమె చేతిలో టెలిప్రాంప్టర్ రిమోట్ కూడా కనబడతా ఉంది. ఇట్లా టెలిప్రాంప్టర్లు పెట్టుకొని ఒక్కొక్క ఛానల్కు లక్షల రూపాయలు ఇచ్చి ఇంటర్వ్యూలు చేసుకొని అసలు ఆమెనే ప్రమోషన్ చేయించుకొని ప్రమోషన్ వీడియోలు పెట్టుకొని ప్రమోషన్ల పేరుతో ఈరోజు దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు కేవలం ప్రమోషన్ల కోసమే ఖర్చు చేస్తున్నటువంటి ఏకైక నాయకురాలు బీజేపీ కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే ఏ పార్టీ ఖర్చు చేయలేనంత ఖర్చు చేస్తున్నటువంటి విరించి హాస్పిటల్ అధినేత మాధవీలతకు సంబంధించిన విషయంలో, ఆమె అవినీతికి సంబంధించిన విషయంలో మీరు అరెస్ట్ చేస్తారా? ఆమె మీద సిబిఐ దాడులు చేస్తుందా? ఆమె మీద ఈడీ కేసు పెడుతుందా? ఐటీ రైడ్స్ జరుగుతాయా? ఏముండయి. ఆమె అదే మాధవీలత ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఏరుండేదంటే మాత్రం ఇప్పటివరకు విరించి హాస్పిటల్ మీద 2 సార్లు సిబిఐ దాడులు జరుగు, అవసరమైతే మొత్తం ఈ ఐటీ అధికారులు లేదంటే ఈడీ అధికారులు పోయి ఆమెను ఇప్పటివరకు ఎప్పుడో జైల్లో పెడుతురు.
నువ్వు ఆ రోజు కరోనా టైంలో నువ్వు చేసిన స్కామ్ అంతా ఇంత కాదమ్మా, 2 సార్లు నీ హాస్పిటల్ మీద అసలు మొత్తానికి నీ హాస్పిటల్ని బ్లాక్ చేసినా కూడా నువ్వు మళ్ళీ స్కామ్ చేసి మళ్ళీ బయటకు వచ్చినావు అని చెప్పేసి ఆయన ఎప్పుడో జైల్లో పెట్టాడు. ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నా అంటే స్కామ్లకు సంబంధించిన విషయంలో బీజేపీ పార్టీ నాయకుల మీద కేసులు ఉండవు, మిగతా ప్రతిపక్ష నాయకులు అందరి మీద కేసులు ఉంటాయి. వాళ్ళని జైలు పంపుతారు, ఈడీలోకి వెళ్ళి సిబిఐ పంపుతారు, సిబిఐ అవసరమైతే సిఐడి పంపుతారు, అవసరమైతే ప్రపంచ బ్యాంకు మన ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత గొప్ప సంస్థలు ఏమైనా ఉన్నాయనుకో విచారణ సంస్థలు వాటికి కూడా ఇస్తారు అవసరమైతే. ఎందుకంటే వాళ్ళు బయటికి రావద్దు, బయటకు వచ్చాయని ప్రచారంలో పోతారు, ప్రచారంలో పోతే వాళ్ళ పార్టీకి ఓట్లు పడతాయి, పార్టీకి ఓట్లు పడేది ఉంటే సానుభూతి పెరిగేది ఉంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే మన పార్టీ సంకనాకి పోతాయనే భయం తప్ప వేరే ఏముండదు. దమ్ముంటే కవితను అరవింద్ కేజ్రీవాల్ని వీళ్ళందరినీ వదిలేసి వాళ్ళందరినీ క్లియర్గా వదిలేసి లోక్సభ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చి తీసుకొని అరెస్ట్ చేయండి. అది చేయరు. ఎందుకు లోక్సభ ఎన్నికలకు ముందే అరెస్ట్ చేశారంటే అరవింద్ కేజ్రీవాల్ ఉంటే ఢిల్లీలో ప్రమాదం, కవిత బయట ఉండేదంటే ఇక్కడ కేసీఆర్ ఓట్లకు ఎంతో కొంత మేము మేలు చేస్తాయి కాబట్టి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళు నలుగురు కలిసి ప్రచారం చేసేదంటే కనీసం వాళ్ళు ఎంతో కొంత 4-5 సీట్లు అయినా వాళ్ళు గెలిచే అవకాశం ఉంటాయి కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టి పక్క పెట్టేదంటే బీజేపీ 2వ స్థానంలోకి వస్తుందనే ఆలోచన తప్పించి వీరు ఏం లేదు. 100 కోట్ల స్కామ్లో ఇరికించినటువంటి బీజేపీ పార్టీకి 1000 కోట్లు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది?